నమస్కారం. నా పేరు నేను డాక్టర్ పురుధవన్. ఈ వీడియోలో మనం ఆందోళన గురించి, డిప్రెషన్ గురించి, నిద్ర తక్కువగా రావడం గురించి మాట్లాడబోతున్నా. ఇవి పార్కిన్సన్ రోగుల్లో ఎందుకు కనిపిస్తాయి? దీనికి కారణం ఏమిటి? దీన్ని ఎలా సరిచేయాలి? ఇది మన పార్కిన్సన్‌కు ఎలా కారణమవుతోంది? దీనివల్ల మన రికవరీ ఎందుకు జరగడం లేదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఇవి అన్నీ తెలుసుకోవడం ప్రతి పార్కిన్సన్ రోగికి అవసరం. మనం పార్కిన్సన్ రోగుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారికి కనీసం ఇంత తెలుసు, బ్రెయిన్‌లో ఏదో సమస్య ఉంది. బ్రెయిన్‌లో డోపమైన్ అనే రసాయనం సరిపడగా తయారవ్వడం లేదు లేదా తక్కువగా తయారవుతోంది. అందుకే చేతులు, కాళ్ళు కంపించటం, చేతులు, కాళ్ళు గడగడలాడటం జరుగుతోంది. ఈ డోపమైన్ చాలా తక్కువగా తయారైతే డోపమైన్‌తో పాటు మరికొన్ని రసాయనాలు కూడా తక్కువగా తయారవుతాయి. ఉదాహరణకు మిమ్మల్ని సంతోషంగా ఉంచే రసాయనాలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు కొన్ని రోగులకు ఉద్వేగం, ఎగ్జైటీ ఉంటుంది, భయం ఉంటుంది. ఎవరైనా ముందు ఏమంటారు, ఎదుటివారితో ఎలా మాట్లాడాలి అని భయపడతారు. నా చేతి కంపించిపోతోంది, నా నాలుక కూడా కంపించిపోతోంది. అందువల్ల రోగి పరిస్థితి మరింతగా క్షీణించటం ప్రారంభమవుతుంది. రోగికి ఉన్న ఆత్మవిశ్వాసం పోయిపోతుంది. అందుకే పాకిస్తాన్‌లో నుంచి వచ్చే అన్ని రోగులు వారికి డిప్రెషన్ ఉన్నా, ఎగ్జైటీ ఉన్నా, భయం ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా నేను చెబుతాను, ముందు మీ మైండ్‌సెట్ మార్చుకోండి. మీరు మీ జీవితమంతా కష్టపడి ఒక జీవితం నిర్మించుకున్నారు. ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ కుటుంబం మీతో ఉంది. మీకు అండగా నిలుస్తోంది. ఇది కాకుండా ఇంకెక్కడా చూడాల్సిన అవసరం లేదు. మీ మైండ్‌సెట్ మార్చుకోండి. ముందుగా మీలో మీరు ఇలా ఆలోచించండి. నాకు బాగుపడాలి. నేను బాగున్నాను. ఇంకా బాగుపడతాను. ఈ చిన్న చిన్న కంపనలు, వైబ్రేషన్‌లు ఏమీ లేవు. మీరు ఈ వ్యాధిని మీ ఆలోచనలో చిన్నదిగా చేసుకున్న రోజు, ఆ రోజు వ్యాధి ఓడిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు, కూర్చోవాలి, మనం మనవళ్ళతో మాట్లాడాలి, వీడియో కాల్ చేయాలి. ఏం చదువుతున్నావని అడుగుతారు. మీకు అది బాగుంటుంది కూడా. మీకు నిజంగా ఉత్తమమైన వారు, మీకు నిజమైన సహాయకులు ఎవరో అంటే అవే మీ తదుపరి తరం, మరింత తదుపరి తరం అంటే మీ మనవళ్ళు. కాబట్టి మొదటి విషయం మీరు చేయాల్సింది మీ మైండ్ సెట్‌ను మార్చుకోవడం. ఈ రోజు నుండి ప్రతిరోజు గది తలుపు మూసుకుని 5 నిమిషాలు నిదానంగా పడుకుని ఈ వ్యాధి మారిపోతోందని, మీరు దాన్ని అధిగమిస్తున్నారని, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ఆలోచించండి. మీ పరీక్షలు పూర్తవుతాయి. మీరు చూసుకుంటారు. జీవితంలో ఇంతమంది మనుషులను ఎదుర్కొన్నారు. ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఇది చిన్న సమస్య మాత్రమే. కాబట్టి ఇది కూడా ఓ సమస్యే. ఈ సమస్యను నేను ఇలా సులభంగా ముగించేస్తాను. మీరు ఆలోచించడం ప్రారంభించిన రోజు నుంచే ఆ వ్యాధి ఓడిపోయింది. మీరు చూస్తారు, వచ్చే 2-3 వరకు నెలల్లో మీ శరీరంలో పెద్ద మార్పులు మొదలవుతాయి. మీ వ్యాధి పెరగడం ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ మెదడు మీ నియంత్రణలో ఉంది. మీరు మీ కాన్షియస్ మైండ్ ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌ను నియంత్రించడం ప్రారంభించారు. మీ మెదడును, మీ శరీరాన్ని మీరు ఏమి కావాలో అర్థం చేసుకోవడం ప్రారంభించారు. పూర్తి రోజు మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తే మీ శరీరానికి కూడా నెగెటివ్‌దే జరుగుతుంది. మనము దేవుడిని ప్రార్థించే విధంగా, దేవుడు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని కోరుకుంటాము. అలాగే మీరు మీ దేవుడిని కూడా అలాగే భావించండి. వారిని ప్రార్థిస్తూ, నాకు బాగుపడాలి, నాకు ఇది జరగాలి అని కోరుకుంటున్నారు. మీరు ఆ రోజు నుంచే ఈ ప్లాన్ చేయడం ప్రారంభిస్తే, మీరు ఊహించడం ప్రారంభిస్తే, మీ శరీరంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మారడం మొదలవుతాయి. శరీరంలో ఉన్న నొప్పి తగ్గడం ప్రారంభమవుతుంది. తగ్గిపోవడం మొదలవుతుంది. ఒక రోజులో మారదు కానీ 12 నెలల్లోపే ఆ మార్పు మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రోజుకు 5 సార్లు మీరు పైవాడికి ఆదేశించాలి చాలు. నేను చాలా సార్లు అడిగాను. ఇప్పుడు నీ వంతు నా పని చేయడం ప్రారంభించు. నేను అంగీకరిస్తున్నాను. మందులు అవసరం అవుతాయి. మీ డిప్రెషన్, ఆందోళన మందులతో పూర్తిగా పోయిపోవు. అది మనసు మార్పుతో మొదలవుతుంది. నేను మందులు తీసుకుంటున్నాను. నేను బాగుపడతాను. మందులతోనే నేను బాగుపడతాను అనే ఆలోచనతో మీరు ఆ రోజు నుండి ఆలోచించడం ప్రారంభిస్తే మీ శరీరంలో మార్పులు కనిపించటం మొదలవుతుంది. అందుకే ఈ రోగులలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఎందుకంటే వీరు తాము స్వయంగా ప్రేరణ పొందారు. వీరి కుటుంబం కూడా ప్రోత్సహించింది. మేము తప్పకుండా బాగుపడతాం. మేము బాగుపడతాం, బాగుంటాం. అప్పుడు మాత్రమే ఫలితాలు కనిపించాయి. మీరు స్వయంగా చూశారు. మనం ప్రేరణతో ఉంటే లేదా మన కుటుంబం మనకు ప్రోత్సాహం ఇస్తుంటే వారు మన వెనుక నిలబడతారు. మనకు మద్దతుగా ఉంటారు. ఇది ప్రతి రోగికి, ఇంతకీ క్యాన్సర్ రోగికైనా బలాన్ని ఇచ్చే శక్తి. మీరు కథ విన్నారు ఎందుకంటే పాగ్నే రోగి వయస్సు 60-17 సంవత్సరాలు ఉంటుంది. అందువల్ల మనం అనారోగ్యాలతో ప్రజలు మరణిస్తున్న దాన్ని చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు అదే రోగంలో ఒకరు చనిపోతారు. మరొకరు ఆ రోగాన్ని క్యాన్సర్ లాంటి పెద్ద రోగాన్ని కూడా జయించేస్తారు. ఇందులో అసలు తేడా ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు తెలిసిన పెద్ద రోగుల గురించి ఒక్కసారి ఆలోచించండి. వారిలో ఒక విషయం కామన్‌గా ఉంటుంది. వారు చాలా ఉల్లాసంగా ఉంటారు. ఏముంది, ఇది కేవలం రోగమే కదా అని నవ్వుతూ ఉంటారు. ఒకరోజు ఏమవ్వాలన్న అవసరం లేదు. వారి మైండ్‌సెట్‌ని మాట్లాడుతుంది. అదే ఆ రోగులు చెబుతారు. అయ్యో! నేను చనిపోతున్నాను. నా పిల్లను ఎవరు చూసుకుంటారు? హాయ్ డిప్రెషన్ ఇలాంటి వాళ్ళను ఎవరూ రక్షించలేరు. అందుకే ఇక్కడ మీరు మీ మైండ్‌సెట్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన శరీరంలో ఉండే స్ట్రెస్ ఫార్మ్స్ బయటకు వస్తుంటాయి. అవే శరీరంలో రికవరీ జరగనివ్వవు. కాబట్టి మీరే మోటివేట్ చేసుకోవాలి. మీరు మొత్తం బ్రహ్మాండ శక్తిని మీ శరీరంలోకి సమీకరించుకోవాలి. మీరు బ్రహ్మాండ శక్తులను సమీకరిస్తుంటే, మంచి శక్తులను సమీకరిస్తే మంచిదే. నెగెటివ్‌గా కొంచెం చేస్తే, మీరు మంచి ఆలోచిస్తే మంచిదే జరుగుతుంది. చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. ఇది మన పెద్దల నుంచి, ముసలివారి నుంచి వింటూ వస్తున్నాం. ఇప్పుడు నేను మీకు ఈ జ్ఞానం ఇస్తున్నాను. అది కూడా తప్పు కాదు. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్లు నన్ను కన్నా పెద్దవారే ఉంటారు. కాబట్టి మైండ్‌ను మార్చుకోండి. మీ శరీరం స్వయంగా స్పందించడం మొదలుపెడుతుంది. నాకు 90 రోజులు ఇవ్వండి. 90 డేస్ ఎక్కువగా అడగడం లేదు. నేను చెప్పింది చేయడం మొదలుపెట్టండి. మీ శరీరంలో మీరు స్వయంగా మార్పు చూడడం మొదలవుతుంది. కేవలం మైండ్‌సెట్ మార్చుకోవడం వల్లే. అయినా కూడా మీ మనసులో ఎలాంటి సందేహం ఉంటే మోస్ట్ వెల్కమ్ మీరు వచ్చి కలవచ్చు. డాక్టర్‌తో మాట్లాడవచ్చు. వీటితో పాటు మీ అందరికీ నడవడానికి అనుమతి కోరుతున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.